శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియో చేయలేదు. మళ్ళా తిరిగి మీ ముందుకు వస్తున్నాను. ఇన్ని రోజులు నన్ను నా యొక్క వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విషయం ఏమిటంటే, రేపు జనవరి 1వ తారీఖున ఉగాది లేదు. కానీ చాలామంది వాస్తు సిద్ధాంతులు, అదేవిధంగా జ్యోతిష్య పండితులు 2025లో మేషరాశి వారికి, సింహరాశి వారికి, మిథున రాశి వారికి జాతక పర్యంతం చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకు అనగా, పరిస్థితి ప్రకారంగా రేపు జనవరిలో జరిగేటువంటిది ఏ మార్పులు లేవు. ఉగాది రోజున మాత్రమే ఈ యొక్క రాసుల్లో చలనాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అది కూడా మకర సంక్రమణ జరిగిన తర్వాత జనవరి 13, 14, 15లో రవి సంక్రమణ జరిగిన తర్వాత పంచాంగంలో గ్రహకూటముల్లో మార్పులు చెందుతాయి. ఆ గ్రహకూటములో మార్పులు చెందడం వల్ల వచ్చేటువంటి మార్చి నెలలో ఉగాది రోజు పంచాంగ శ్రవణం గావించి మీ యొక్క జాతకాలను తెలియజేయడం జరుగుతుంది. కానీ చాలామంది సిద్ధాంతులు ఈ యొక్క మాధ్యమంలో ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాముల్లో ఇంటర్వ్యూల్లో వారి ఇష్టం వచ్చినట్టుగా మిథున రాశి ఈ విధంగా ఉంటుంది, అద్భుతమైన ఫలితాలు సింహరాశి వారు సంభవిస్తారంటున్నారు. దీన్ని ఎవరూ కూడా దయచేసి నమ్మకండి. రెండవది, ఎప్పుడూ కూడా సనాతన ధర్మం గొప్పది అని చెప్పేటువంటి మీరు ఉగాది లేకుండా, ఉగాది పర్వదినం కాకుండా ఏ విధంగా పంచాంగాన్ని నిర్ణయిస్తున్నారనేటువంటిది మీకే తెలియాలి. మనల్ని ధర్మ సిద్ధాంతం రక్షించండి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏ విధంగా మీరు పంచాంగాన్ని వివరించారు, ఏ ప్రామాణికంగా అనేది ఎవరు తెలియజేయట్లేదు. గ్రహణం ఉండి ఒకవేళ సూర్యాస్త గ్రహణం కానీ చంద్రరాహుకేతు గ్రహణాలు ఏమైనా ఏర్పడినట్లయితే కనుక మీరు పంచాంగం చెప్పినా, ఆ రాశి కూటములకు సంబంధించిన విషయాలు చెప్పినా బాగుంటుంది. ఏ సిద్ధాంతపరంగా మీరందరూ జాతకాలు చెప్తున్నారో నాకైతే తెలియడం లేదు. ఒకవేళ ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. ఈ మధ్యగానే నేను కొంచెం అభివృద్ధి చెందుదాం అనుకుంటున్నాను. నా జ్ఞానానికి మీరు సహాయం చేసిన వారు అవుతారు. ఇక రెండో విషయం, జనవరి నెల అనేటువంటిది ఆలోచనలు మాత్రమే మారుస్తుంది. ఒక పనిని 41 రోజులు చేస్తే ఏ విధంగా అయితే మనలో అది మిడిపోతుందో, అదే కదా మాలధారణ యొక్క విషయం. ఏంట, మన యొక్క పరిస్థితిని మార్చుకోవడమే మాలధారణ యొక్క విషయం. అటువంటిది మన చిన్నప్పటి నుంచి జనవరి 1వ తారీఖు వస్తోంది అంటే నీ జీవితంలో కొన్ని మార్పులు తెచ్చుకో అంటే, జనవరి 1వ తారీఖున జరిగేటువంటి విషయం ఏమిటో తెలుసండి? ఆలోచన మారుతుంది, ఆశయం మారుతుంది, అవకాశాలు మారుతాయి, స్థితులు మారుతాయి, పరిస్థితులు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకోసం చిన్నప్పటి నుంచి కూడా జనవరి వస్తోంది, న్యూ ఇయర్ వస్తోంది అంటే, ఒరే ఈ క్రిత సంవత్సరం కాకుండా కొంచెం బెటర్గా ఆలోచించు అనేటువంటి విషయాన్ని మనకి ఇంజెక్ట్ చేసేసారు. కాబట్టి జనవరి 1వ తారీఖు అనేది జరుగుతుంది తప్ప పంచాంగ శ్రవణం చేయడానికి కానీ 25 రాసుల యొక్క ఫలితాలు వివరించడానికి కానీ పనికిరాదు. మరి ఏ ప్రకారంగా నా ఇన్నేళ్లలో నేను చూసినటువంటిది, నాకు తెలిసినటువంటిది, జనవరి 1వ తారీఖు నుంచి పంచాంగం చెప్పడం అనేటువంటిది నేను ఇప్పటివరకు చూడలేదు. ఈ మధ్య కాలంలో చూస్తున్నాను. అన్యదా భావించద్దండి. నాకు తెలియని విషయాన్ని చెప్తున్నాను, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏ విధంగా, ఏ ప్రకారంగా మీరందరూ కూడా 2025లో ఈ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇలా ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల మన విలువలు మనం రక్షించుకుంటాం. మీరు ఇప్పుడు 2025లో అసలు గ్రహ సంచారణ జరగకుండా, రవి సంక్రమణ జరగకుండా పంచాంగాన్ని విశదీకరించేస్తే తదుపరి ఆ ఫలితాలు జనాలకి జరగకపోతే యావత్ పండితులందరినీ కూడా ప్రశ్నిస్తారు. 2025లో ఈ రాశి వారికి అద్భుతం జరుగుతుందన్నారు, ఏం జరగలేదు. దయచేసి మనం
చెప్పేటువంటి స్థాయిలో ఉన్నాము కావున ఆ స్థాయిని అదే విధంగా ఉంచి గౌరవం ఇంకొక మెట్టెక్కించే విధంగా చేస్తారని భావిస్తూ ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. ఇందులో ఏదన్నా తప్పిదం ఉంటే మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. ఒకవేళ నేను తెలుసుకోదగ్గది ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో దాన్ని తెలియజేయండి. నా శ్రీచక్ర అనుగ్రహం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క విషయాలన్నింటినీ కూడా, మీలో ఉన్నటువంటి సందేహాలను కూడా ఆ కామెంట్లో తెలియజేయండి. 10 మందికి కూడా ఈ వీడియోని పంపించండి. పరమేశ్వరార్పణమస్తు.